Thanks a lot. It's truly overwhelming. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. రిలీవ్డ్ ఫీలింగ్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఐ వాజ్ నర్వస్. నవ్ ఐఎమ్ లైక్ రియలీ కూల్. బికాజ్ 1-2 థింగ్స్, ఏ సినిమాకి నాకు ఇంత టెన్షన్ ఉండదు బేసిక్గా. ఈ సినిమాలో పర్టికులర్లీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సమ్ 2 వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. సో అది బ్యాలెన్స్ చేసి రాయడము, దాన్ని ఒప్పించడము, అండ్ పాండమిక్ టైంలో అది బయటికి రావడం, అండ్ థియేటర్స్కి ఎలా వస్తారో తెలీదు. సో అవన్నీ జయించి వి కేమ్ అవుట్. ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. అండ్ పైన మై ఫాదర్ ఉన్నారేమో, ఐ థింక్ హీ జస్ట్ మేడ్ ద మ్యాజిక్ అనిపిస్తుంది. సో బట్ ఎనీవే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ జర్నీలో చాలా చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ. ఆల్మోస్ట్ 3 years we have been working with this. Like I said, ఫస్ట్ షూటింగ్ మధ్యలోనే పాండమిక్ వస్తే ఆపి మళ్ళీ రిలీజ్ టైంలో మళ్ళీ పాండమిక్ వచ్చింది. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు థ్యాంక్స్ తప్ప ఇంకేమీ వర్డ్స్ లేవు. బికాజ్ లైక్ ఫస్ట్ ద ప్రొడ్యూసర్స్ కంటిన్యూస్గా మాతోటి ఉండి, నారాయణ దాస్ గారు, యూ హ్యావ్ బీన్ విత్ అస్, అండ్ దెన్ యూ స్టుడ్ బై లైక్ అ రాక్ దట్ దిస్ షుడ్ గో టు థియేటర్స్ అని. Finally, it paid off me. Good words, good intention, your belief on theatres and belief on your enterprise. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దానికి నిలబడ్డారు మీరు. నో మ్యాటర్ ఎంత బడ్జెట్ అయినా ఏమైనా సినిమా మాత్రం థియేటర్లో రిలీజ్ అవ్వాలని నిలబడిన వ్యక్తి నారాయణ దాస్ గారు. థ్యాంక్ యూ సార్. సో యువర్ లవ్ ఫర్ థియేటర్స్, యువర్ లవ్ ఫర్ సినిమా, ఐ థింక్ దిస్ ఇస్ వన్ బిగ్ రీజన్ ఫర్ దిస్. నెక్స్ట్ కమ్స్ ఆర్ మన నాగ చైతన్య, Sai Pallavi, the stars who traveled with us with all the in the shooting days, long hours అన్ని చేశారు. So thanks a lot for your efforts. And technicians, Vijay, Marthanke Venkatesh, camera person, తను కూడా లాంగ్ అవర్స్ చేస్తూ ఉన్నాడు, వెంకటేష్. And then Pawan, music director. And I saw the spark in him. I thought his sounds were really good. So somehow we worked out and he came up with such a great album that everybody is talking about. Great job. I hope you go places. Humility toti alane, the young guy with full of humble counted. So I think that will take you places. And then I have lot thanks list untadi naku. And I ochina I forgot. It started with all the stars. Like I have to specially thank the Telugu industry. ఆ రోజు చిరంజీవి గారు స్టార్ట్ చేశారు అది. హీ గేవ్ అస్ అ కిక్ స్టార్ట్. ఫ్రమ్ నోవేర్ ప్రీ రిలీజ్ తర్వాత సడన్గా సినిమాకి హైప్ వచ్చింది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు యూ బీన్ సినిమాకైతే పెద్దగా, సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అలా నిలబడ్డారు, మా సినిమాకి కూడా అలా నిలబడ్డారు. అండ్ ఫాలోయింగ్ దట్ ఎవ్రీ స్టార్, ఎవ్రీ బిగ్ స్టార్, ఎవ్రీ డైరెక్టర్ విష్డ్ అస్ వెల్, కమ్ టు థియేటర్స్ అని చెప్పారు. సో ఐ థింక్ ఐ రియలీ thank all of them. Now Nagarjuna, I think he never treated this as his son's film or something. He just film lover kabatti alane hand chestadu. That's how he is actually. So thank you Suresh Babu garu, thank you all the Ramarao garu, allandaru producers vacharu. So thanks a lot for coming. Then now mana work chesinallo, I think I should my direction department, thanks to all of them. enno sarlu enno nights, day and night, months together కష్టపడ్డాం. సో దే ఆల్ వేర్ బిహైండ్ మీ లైక్ రాక్స్. ఏదైనా తప్పటడుగులు వేస్తున్నా కరెక్ట్ చేస్తూ వచ్చారు. చైతన్య, పింగళి, సూరి, అజయ్, అండ్ దెన్ స్వరూప్, కిషోర్, హర్ష, ఇంకెవరు, సువర్ణ. థ్యాంక్ యూ. ఈసారి ఐ వాంటెడ్ ఈ ఫ్రంట్ చైర్స్ అన్ని మా వాళ్ళకి అనుకున్నాను అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ పీపుల్ హూ వర్క్ అండ్ టెక్నీషియన్స్. వీళ్ళు నిజంగా అంటే రాళ్ళు ఎత్తిన కూలీలు అంటారు కదా శ్రీశ్రీ, అయితే దీస్ గైజ్ ఆర్ దట్. సో యాక్టర్స్లో ఈశ్వరరావు గారు చెప్పారు, నేను ఐ థింక్ సచ్ అ పిల్లర్ యు వేర్. సినిమాకి నేను ఆడిటోరియం థియేటర్లో చూశాను, గోలలు అనమాట. వచ్చిన ఫస్ట్ షాట్ చిన్నపిల్లడు పక్కన నుంచి త్వరగా చేయరా అన్న నుంచి క్లాప్స్ కొడుతున్నాయి. సో థ్యాంక్ యూ, యూ లివ్ ద రోల్. దేవియాన్ గారు ఇక్కడ లేరు, ఆడ
నీ బొక్కలు కుక్కలకే స్థానంగానే క్లాప్స్. అండ్ దెన్ ఆనంద్ చక్రపాణి గారు యాజ్ అ డ్రంకర్డ్ తండ్రి, ఆయన పాత్ర చాలా పెథటిక్ పాత్ర, అందులోనూ జీవించాడు. అంటే హీ జనరేటెడ్ హేట్, సో గ్రేట్. రాజీవ్ కనకాల గారు పర్టికులర్గా చెప్పాలి, ఆయన ఎంత సఫర్ అయ్యాడు అంటే దానికి, ఆ పాత్రకి ఆయన ఏమి చేయలేడు. అండ్ హీజ్ లైక్, నేను ఇప్పుడు ఇది ఎంత ఎమోషనల్గా అయ్యాడు అంటే అతను అలా కూర్చుని పోయాడు అనమాట. థ్యాంక్ యూ సార్, మీరు ఒప్పుకొని చేసి ఆ ఒప్పించి ఇంత పెద్ద ఇష్యూని మీ భుజాల మీద ఎత్తుకున్నారు సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ రియల్లీ, మీరు ఎన్నిసార్లు ఎన్ని స్లీప్లెస్ నైట్స్ రాత్రులు మీరు నా పక్కన కూర్చొని, మా టీం పక్కన కూర్చొని మాట్లాడారు మీరు. ఇది చేసిన తర్వాత నన్ను ఎలా చూస్తారు ఇలా అని. సో దట్స్ అ గ్రేటెస్ట్ మార్క్ ఆఫ్ అన్ యాక్టర్. మీరు దాన్ని ఎంతగా ఒప్పించారంటే, ఒక పెద్ద ఇష్యూని మీ భుజానికి వేసుకున్నారు. నాకంటే ఎక్కువ మీకు క్రెడిట్ రావాలి. అండ్ థ్యాంక్ యూ సుమా ఆల్సో, సుమా ఫర్ బీయింగ్ సపోర్టివ్ టు హిమ్. అండ్ దెన్ త్రిశాల, ఆ చిన్నపిల్ల హూ డిడ్, చాలా జాగ్రత్తగా ఆ ఏజ్లో మేము దాన్ని హ్యాండిల్ చేసి అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మా. నువ్వు హౌ షీ యాక్టెడ్ విత్ రాజీవ్ కనకాల. నుంచో నిలబడు. షీఈస్ ద యాక్ట్రెస్. అండ్ దెన్ భానుప్రకాష్, యంగ్ వాడు, చిన్న రేవంత్ వాడు, ఇంత ఉంటాడు కానీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, డాన్సర్, ఎవ్రీథింగ్. అండ్ మెచ్యూర్డ్గా అయ్యాడు. ఉత్తేజ్ ఇక్కడ లేడు, ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ త్రూ ఎ టఫ్ టైమ్, హిజ్ వైఫ్ పాస్డ్ అవే. బ్రిలియంట్. అతని సీన్ అయితే ఆడిటోరియంలో చూశాను, కంప్లీట్గా సీన్కి నవ్వుతూనే ఉన్నారు.